बीआरएस एमएलसी के कविता ने एबिट्स जीपीओ पर कांग्रेस हुकूमत के खिलाफ पोस्ट कार्ड मुहिम की क़यादत की, जिसमें हजारों खतूत सोनिया गांधी के नाम रवाना किए गए। इस एहतजाज का मकसद कांग्रेस हुकूमत पर खवातीन और बुजुर्गों से किए गए वादों की खिलाफ वर्जी का इल्जाम आयद करना था। कविता ने कहा कि कांग्रेस ने इंतखाबात से कबल खवातीन को माहाना 2500 रुपये माली इमदाद और मौमर व माजूर अफराद को पेंशन में इजाफा देने का वादा किया था, मगर हुकूमत को कायम हुए 18 माह गुजरने के बावजूद ये वादे पूरे नहीं किए गए। उन्होंने कहा कि कांग्रेस ने खवातीन, बुजुर्गों और माजूर राय दहंदों को धोखा दिया, जिन्होंने सोनिया गांधी के नाम पर दी गई गारंटियों पर एतमाद करते हुए वोट दिया था। कविता ने कांग्रेस को चैलेंज दिया कि वह असेंबली में अपने 6 वादों पर अमलावरी में नाकामी पर ओपन डिबेट करे। साथ ही उन्होंने कहा कि अगर आज तेलंगाना ना बनता तो रेवंत रेड्डी कभी वजीर आला ना बनते। रेवंत रेड्डी की वजारत आला का वजूद तेलंगाना की तश्कील का मरहून मिन्नत है, मगर अफसोस वो उसे फरामोश कर चुके हैं। आ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు। కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిరు। అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు। ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిరు, మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిరు, మీ కోటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిరు। అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది। దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం। ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।